వరంగల్ పర్యటన చాలా బిజీగా జరిగింది. సో ఆ పర్యటన గురించి మాట్లాడే ముందు అసలు ఆ పర్యటన ఏంటి అంటే మెడికవర్ హాస్పిటల్స్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం. ఇదేది మెడికవర్ హాస్పిటల్ ఎవరిది అనేది ఒక్కసారి మనం చాలా స్పష్టంగా చూసినట్లయితే చూడండి, ఇక్కడ డాక్టర్ జి అనిల్ కృష్ణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్, డాక్టర్ ఏ శరత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్, హరికృష్ణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్, ఏఆర్ ప్రసాద్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్ అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం కదా. ఒకసారి జూమ్ చేసుకో. ఈ డాక్టర్ ఏ శరత్ రెడ్డి ఎవరు ఇతను అంటే అన్నం శరత్ రెడ్డి. ఈయన సీఎం సంబంధించినటువంటి కాన్సెప్ట్ సంబంధించినటువంటి వ్యక్తి, మహబూబ్నగర్ సంబంధించినటువంటి వ్యక్తి, సీఎంకు దగ్గరి బంధువు. మీరు గతంలో ఆ సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి హార్ట్ స్ట్రోక్ వచ్చని చెప్పేసి ఆయన ఏ హాస్పిటల్ చేరిండు అంటే మెడికవర్ హాస్పిటల్ని చేరడం జరిగింది. సో అంటే ఈ మెడికవర్ హాస్పిటల్ని ఇప్పటి నుంచి వచ్చే 5 సంవత్సరాల వరకు కూడా మెడికవర్ హాస్పిటల్ మరొక యశోదలాగా తయారు కాబోతుంది. మెడికవర్ హాస్పిటల్ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చేసి యశోద ఏ విధంగానైతే పేద ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిని వాళ్ళ ఆస్తులను వాళ్ళ ఇండ్లు అమ్ముకొని కూడా డబ్బులు కట్టినటువంటి సందర్భాలు యశోదకు ఉన్నాయి. కేసీఆర్ హయాంలో యశోద హాస్పిటల్ ఏ విధంగానైతే పేద ప్రజల రక్త మాంసాలు తిని ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చెందో మనం చూసినాం. కేసీఆర్ ఏ విధంగా దాన్ని ఎంకరేజ్ చేసినో మనందరం కూడా చూసినాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలో మెడికవర్ హాస్పిటల్ కూడా మీరు చూడండి, ఇప్పుడు 4-5 బ్రాంచ్లు ఎన్నున్నాయి. 4-5 బ్రాంచ్లు మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఇక ఎన్ని బ్రాంచ్లు ఇస్తారంటే హైదరాబాద్లో అన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తారు, ఇక కరీంనగర్లో ఓపెన్ చేస్తారు, నిజామాబాద్లో ఓపెన్ చేస్తారు, అన్ని జిల్లాల్లో ఓపెన్ చేసేసి మొత్తానికైతే పేద ప్రజల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఇష్టారీతిన ప్రభుత్వం మాదే, సీఎం రేవంత్ రెడ్డి మావడే అని చెప్పుకుంటూ మొత్తానికి మాకు పెద్ద ఎత్తున పొలిటికల్ అండా ఉందని చెప్పుకుంటూ పెద్ద ఎత్తున వీళ్ళు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పనుల వల్ల పేద ప్రజల యొక్క ప్రాణాలను బలి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. పేద ప్రజల రక్త మాంసాలను కూడా వదిలిపెట్టకుండా వీళ్ళు పిప్పి పీల్చేసి పిక్కు తినే రాబందులాగా తయారవుతారు వీళ్ళంతా అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నట్టు మనకైతే అందుతున్నటువంటి సమాచారం. రాసి పెట్టుకోండి, కేసీఆర్ యశోద హాస్పిటల్ని ఏ విధంగానైతే దోపిడికి తెరలేపిండో రేవంత్ రెడ్డి కూడా మెడికవర్ హాస్పిటల్ ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున పేద ప్రజలకు సంబంధించినటువంటి మొత్తాన్ని ఆస్తులను కరిగింపజేసి వాళ్ళ రక్త దాహాన్ని తీర్చుకునే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ అని చెప్పేసి వరంగల్కి వెళ్ళి అక్కడ టెక్స్టైలు అదేవిధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంజిఎం వివిధ పనుల పర్యవేక్షణకు వెళ్ళిండు రేవంత్ రెడ్డి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వరంగల్లో డెవలప్ చేయాలనేటువంటి సోయి ఉంటే మీరు వరంగల్లో ఉన్నటువంటి ఆ కార్యక్రమం పెట్టుకొని వెళ్ళాలి. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ యొక్క ప్రారంభోత్సవానికి ఒక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి పోవడం ఏదైతుందో ఇక్కడ కార్పొరేట్ మెడికల్ మాఫియాకు అండగా పాలకులుగా మేమున్నామనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టే అని మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరు మినిస్టర్లు కట్టగట్టుకొని రేవంత్ రెడ్డి వెంబడి వెళ్ళడం నిజంగా ఇది బాధాకరమైనటువంటి అంశమే. ఇక గతంలో మెడికల్ మాఫియాకు ఈరోజు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే, అదేవిధంగా యశోద చేస్తున్నటువంటి మెడికల్ మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అయితే, ఇక ఇప్పటి నుంచి మెడికవర్ హాస్పిటల్ చేస్తున్నటువంటి మెడికల్ మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్గా రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. చాలా మంది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రచారం కల్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి యొక్క సోదరుడు తిరుపతి రెడ్డి హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన మెడికవర్ హాస్పిటల్లో చేరిండు. దానికి నిదర్శనమే మళ్ళీ రేవంత్ రెడ్డి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో దాని ద్వారా హాస్పిటల్కి ఒక ప్రాచుర్యం. ఎప్పుడైనా చూడండి, కేసీఆర్ యశోద హాస్పిటల్ వెళ్ళినప్పుడల్లా యశోద 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 అంటారు. యశోద కేసీఆర్ వెళ్తున్నారు అని చెప్పి అందరికీ యశోదకే లైన్ కట్టారు. ఇప్పుడు ఏం చేస్తారు, అందరు మెడికవర్కే లైన్ కడతారు. ఈ విధమైన పరిస్థితి మెడికల్ మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్లుగా గతంలో కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి తయారైంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి నిదర్శనమే ఈ మెడికవర్ హాస్పిటల్స్ యొక్క డాక్టర్ శరత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అన్నం శరత్ రెడ్డి, ఆయనే రేవంత్ రెడ్డికి స్వయాన బంధువు అవుతాడు. వాళ్ళ మహబూబ్నగర్ సంబంధించినటువంటి కొడంగల్ సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం. అదేవిధంగా ఈ అనిల్ కృష్ణ, హరికృష్ణ,
ఏఆర్ కృష్ణప్రసాద్ వీళ్ళంతా ఎవరే అంటే ఆంధ్రోళ్ళు. వీళ్ళంతా ఎవరు? ఆంధ్రోళ్ళు, తెలంగాణలో కాదు. వీళ్ళు ఎవరు తెలంగాణ కానీ తెలంగాణకు సంబంధం లేదు, వీళ్ళంతా ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు. సో దీనిలో ఇక శరత్ రెడ్డి ఇక మామూలుగా ఉండదు. ఇక ప్రజల మొత్తం అన్ని రక్త మాంసాలు పీల్చేసి వాళ్ళకు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల ఇబ్బంది పెడతా ఉంటారు. ప్రభుత్వం తరపు నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆగరు వీళ్ళుగా. ప్రభుత్వం కూడా రేపు మాపో హైటెక్ సిటీలో అసైన్డ్ భూములను యశోద హాస్పిటల్కి ఏ విధంగా అయితే 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చిరో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కూడా మెడికవర్ హాస్పిటల్ కావాల్సిన భూములు ఇచ్చేసి కట్టుకోరా దోసుకోరా అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. సో ఇది మరి నిన్న మెడికవర్ హాస్పిటల్ ఎందుకు ప్రారంభించిండు రేవంత్ రెడ్డి అంటే ఇదే అసలు కారణం. వరంగల్ పర్యటన చాలా బిజీగా జరిగింది. సో ఆ పర్యటన గురించి మాట్లాడే ముందు అసలు ఆ పర్యటన ఏంటి అంటే మెడికవర్ హాస్పిటల్స్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం. ఇదేది మెడికవర్ హాస్పిటల్ ఎవరిది అనేది ఒక్కసారి మనం చాలా స్పష్టంగా చూసినట్లయితే చూడండి. ఇక్కడ డాక్టర్ జి అనిల్ కృష్ణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్, డాక్టర్ ఏ శరత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్, హరికృష్ణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్, ఏఆర్ ప్రసాద్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్ అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం కదా. ఒకసారి జూమ్ చేసుకో. ఈ డాక్టర్ ఏ శరత్ రెడ్డి ఎవరు ఇతను అంటే అన్నం శరత్ రెడ్డి. ఈయన సీఎం సంబంధించినటువంటి కాన్సెప్ట్ సంబంధించినటువంటి వ్యక్తి, మహబూబ్నగర్ సంబంధించినటువంటి వ్యక్తి, సీఎంకు దగ్గరి బంధువు. మీరు గతంలో ఆ సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి హార్ట్ స్ట్రోక్ వచ్చని చెప్పేసి ఆయన ఏ హాస్పిటల్ చేరిందంటే మెడికవర్ హాస్పిటల్ని చేరడం జరిగింది. సో అంటే ఈ మెడికవర్ హాస్పిటల్ని ఇప్పటి నుంచి వచ్చే 5 సంవత్సరాల వరకు కూడా మెడికవర్ హాస్పిటల్ మరొక యశోదలాగా తయారు కాబోతుంది. మెడికవర్ హాస్పిటల్ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చేసి యశోద ఏ విధంగానైతే పేద ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిని వాళ్ళ ఆస్తులను వాళ్ళ ఇండ్లు అమ్ముకొని కూడా డబ్బులు కట్టినటువంటి సందర్భాలు యశోదకు ఉన్నాయి. కేసీఆర్ హయాంలో యశోద హాస్పిటల్ ఏ విధంగానైతే పేద ప్రజల రక్త మాంసాలు తిని ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చెందో మనం చూసినాం. కేసీఆర్ ఏ విధంగా దాన్ని ఎంకరేజ్ చేసినో మనందరం కూడా చూసినాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలో మెడికవర్ హాస్పిటల్ కూడా మీరు చూడండి. ఇప్పుడు 4-5 బ్రాంచ్లు ఎన్నున్నాయి? 4-5 బ్రాంచ్లు మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఇక ఎన్ని బ్రాంచ్లు ఇస్తారంటే హైదరాబాద్లో అన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తారు, ఇక కరీంనగర్లో ఓపెన్ చేస్తారు, నిజామాబాద్లో ఓపెన్ చేస్తారు, అన్ని జిల్లాల్లో ఓపెన్ చేసి